అజంజాహి మిల్లు బాధితుల నిరసన కార్యక్రమాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. నిన్న ఒక నిరసన కార్యక్రమాలకు ఒక రూపకల్పన చేశారు. దానికి అందులో భాగంగానే ఈరోజు కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ సెల్‌లో భాగంగా కలెక్టర్ సత్యశారద మేడంకి వినతి పత్రం సమర్పించారు. దీనికి సంబంధించి ఇక్కడ నన్నపల్లి నరేందర్ గారు ఉన్నారు. ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పటివరకైతే ఒక రూపకల్పన చేసుకుంటున్నారు. మీరు మే డే దాన్ని డెడ్‌లైన్‌గా పెట్టుకున్నారు. దానికి సంబంధించి ఒక్కొక్క రోజు అందరిని కలుపుకొని వెళ్ళాలన్నటువంటి ఆలోచన. చివరికి బాధితులకు న్యాయం చేయాలనేది మీ కాన్సెప్ట్. ఇప్పుడు ఈరోజు కలెక్టర్ గారిని కలిసారు. ఏం చెప్పారు? వారి నుంచి వచ్చినటువంటి స్పందన ఎట్లా ఉంది? కలెక్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. దాన్ని గతంలో మీకు కూడా ఒక అవగాహన ఉండాలి దాంట్లో గతంలో 91 సర్వే నంబర్ మీద ఆ ల్యాండ్ మీద డిస్ప్యూట్ వచ్చినప్పుడు ముగ్గురు ఏడీలను దానికి అలాట్ చేయడం జరిగింది. ఆ ముగ్గురు ఏడీలు సర్వే చేసిన దాంట్లో 86 సర్వే నంబర్ నుంచి బౌండరీ స్టార్ట్ చేస్తే 93 సర్వే నంబరు కార్మికుల యొక్క కార్మిక భవన స్థలం ఐడెంటిఫై అవుతుంది. దాన్ని అట్లా కాకుండా అందరూ కూడా రకరకాలుగా సర్వేలు చేస్తున్నారు. ఇది ఒక పార్ట్. 100% అది గవర్నమెంట్ ప్లస్ వీళ్ళకి ఆ రోజున ఏజెమిల్లు నుంచి ఏజెమిల్లు మేనేజర్ ఒక పేరు మీద పర్మిషన్ మున్సిపాలిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవ్వడమే కాకుండా ఈ 70 సంవత్సరాల నుంచి ఆ మున్సిపాలిటీ ట్యాక్స్ కట్టిళ్ళు ఆనాడు ఆ ప్రెసిడెంట్ ఎవరైతున్నారో ఆయన పేరు మీదే ఆన్ రికార్డులో ఉంది. ఇదే కాకుండా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా కార్డ్ వాల్యూలో కూడా ఇతని పేరే ఉంటుంది. ఎవరైతే ఆనాడు నాయకుడిగా ఉన్నాడో ఆజాంజావి మిల్లు పేరు మీదే ఉంటుందని. ఇంత పగడ్బందీ డాక్యుమెంటేషన్ ఉండగా అర్ధరాత్రి వచ్చి దాన్ని కూలగొట్టి తెల్లారి మంత్రి సురేఖ గారి భర్త కొబ్బరికాయ కొట్టడం ఇది ఎక్కడి న్యాయం? ఇది అన్యాయం. 2022లో మా ఆయంలోనే పర్మిషన్ ఇస్తే మేము అధికారులను కోప్పడి దాన్ని ఆపినాం, బ్రేక్ చేసినాం. మాకు తెలియకుండా ఇది ఎట్లా జరిగింది, ఇంత అన్యాయంగా ఉంటుందా అని మేము బ్రేక్ చేసినాం. ఆ రోజున మా మీద ఆరోపణలు చేస్తేనే మేము దాన్ని నిలువెత్తు కార్మికులకు అన్యాయం చేయకూడదని కూడా మేము బ్రేక్ చేసినాం. అటువంటిది మేము బ్రేక్ చేసింది ఆ రోజు నుంచి మొన్నటి వరకు ఆగింది 3 నెలలు. తర్వాత దాన్ని తను వచ్చి నిలబడి అదంతా చేయించి అదంతా జరిగింది. మరి ఇక్కడ అన్యాయం కాబట్టి మా యొక్క పంత ఏంటంటే, ఒకవైపు మున్సిపాలిటీ చట్టం చెప్తుంది 15 ఏళ్ళు స్థలంలో ఉంటేనే మీ సొంతమని చెప్తుంది. కాబట్టి 15 ఏళ్ళు కాదు 70 ఏళ్ళు ఉన్నారు అక్కడ కార్మికులు. 70 ఏళ్ళు ఉన్నారు కాబట్టి అది మాది ఎందుకు సొంతం కాదు, ఎందుకు ప్రభుత్వం ఇంత విస్మరిస్తుంది? ఇదొక పాయింట్. రెండవ పాయింట్, 318 మందికి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. వాళ్ళందరూ కూడా ఏజే మిల్లు స్థలంలోనే ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. ఇవి రెండు ఎందుకు అమలు చేస్తలేరు అనేది మా ఛాలెంజ్. కాబట్టి మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఆనాడు కలెక్టర్ ఆఫీస్ కూడా 6 ఎకరాలు 20 గుంటలు కూడా ప్రజల ఉపయోగార్థము ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నది తప్ప కార్మికుల పొట్ట మీద కొట్టాలని కాదు. కార్మికులకు అనదర్ సైడ్ ఇంకా పక్కకి ఏజెన్సీలు స్థలం ఉన్నది. ఇంకొక మాటగా చెప్పాలంటే కుడాలో అసలు వీళ్ళు కొన్న స్థలం ఎంత, ఉన్న స్థలం ఎంత, అమ్మిన స్థలం ఎంత, దాని వైపు కూడా ఒక సర్వే చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే అది కూడా ఎక్సెస్ ఉంటుంది నాకున్న రిపోర్ట్లో. కాబట్టి మేమేమంటున్నామంటే ఈ 318 మందిలో 100 మంది ఇప్పటికే చనిపోయి వాళ్ళ కుటుంబాలు బాధపడుతున్నాయి. వాళ్ళ యొక్క ఏజ్ వాళ్ళని అందరిని కూడా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఎక్కడైతే సాధారణంగా ప్రభుత్వాలలో న్యాయం జరగకుంటే కోర్టు వరకు వెళ్తేనే కోర్టు న్యాయం చెప్పింది. మరి సుప్రీంకోర్టు దేశంలో ఉన్న అత్యధికమైనటువంటి ధర్మాసనాన్ని వీళ్ళు ఏకీభవించినప్పుడు, దాన్ని విస్మరించినప్పుడు ఇంకెక్కడికి వెళ్ళాలి? కార్మికులు ఎక్కడికి వెళ్ళాలి? ఓకే, ఇక్కడ చూస్తుంటే గమనిస్తుంటే ఏంటంటే ఇది జాప్యం జరిగిన కొద్ది కొంత అన్యాక్రాంతం అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సమీకృత భవనం అని చెప్పి కలెక్టరేట్ ప్రజా ఉపయోగం అని చెప్పి అదొకటి చెప్తున్నారు. మళ్ళీ ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేరే వాళ్లకు అమ్మి కొబ్బరికాయలు కొట్టుడు, కొంత దానికి రాజకీయ పెద్దలే ముందుండడము, ఇంకా కొద్ది జాప్యం జరుగుతున్న కొద్దీ మళ్ళీ ఇంకొకటి కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఏదేమైనా సరే వీళ్ళకి వస్తుందా రాదా అన్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇక్కడ కలెక్టర్ గారికి ఇప్పుడు మళ్ళీ సర్వే సంబంధించి కానీ ప్రత్యేకంగా చొరవ తీసుకున్నటువంటి ఆ ఇనిషియేషన్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి రిక్వెస్ట్ లో వారికి ఏమైనా కనిపిస్తుందా? వారు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు. ఈ విషయంలో సహాయం చేసే విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు కలెక్టర్ గారు. వారు కూడా దీని మీద అవగాహన ఉంది. వారు ఇన్సేపు నాతో డిస్కస్ చేశారు. వారు కూడా దీని మీద పూర్తి అవగాహన ఉంది. వారు కూడా నేను చెప్పడం జరిగింది, ఈ పాయింట్లో వెళ్తే బాగుంటుందండి అంటే తాను కూడా ఏడీకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా అని చెప్పారు. ఏడీ కూడా తను ఆల్రెడీ చెప్పి కూడా 1 వీక్ అవుతుందంట. కాబట్టి ఏడీ దీని మీద నిబద్ధతతోటి కనుక పనిచేస్తే ఇది తేటతెల్లమవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పటివరకు అయితే ఇప్పుడు ప్రతిదీ కూడా ముందుండి మీరు వీళ్ళందరికీ సంబంధించి ఒక పెద్దన పాత్ర పోషిస్తూ నడిపిస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళకు భరోసా ఉన్నారు. ప్రతి దగ్గర క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ముందుగా, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒక క్లారిటీ ఉంది కాబట్టి వాటన్ని రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ కార్యరూపంకి సంబంధించి ఒక అడుగు ముందు పడింది అనుకుంది. ఎందుకంటే ఇది మలిదశ మూమెంట్ అనుకోవచ్చు. ఫైనల్గా ఇప్పుడు మీకు చెప్పినటువంటి మూమెంట్ చూస్తుంటే ఏదేమైనా కావాలన్నటువంటి ఆలోచనలతో మీరు ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు మేడం తోటి మాట్లాడిన తర్వాత మీ ఆలోచన విధానము
ఎట్లా ఉంది, రాబోయే రోజుల్లో ఇంకెట్లా వెళ్ళబోతున్నారు? ఇప్పుడు మేడంని కూడా మేము మెమరాండం ఇచ్చినాము, మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మాకు ఆఫీస్కు సంబంధించి కానీ ఈ 318కి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్, 23 సంవత్సరాలకు సంబంధించి అజంజాయి మిల్లుకు సంబంధించిన 90 సంవత్సరాల చరిత్ర గురించి కూడా అవగాహన ఉంది. దానికి సంబంధించి ఒక టైం ఇప్పుడే మేము నరేందర్ అన్న మేము పోయి కలెక్టర్ దగ్గర టైం ఫిక్స్ చేసుకొని పోతాము. ఒక టైం మాకు ఇస్తే మా నాయకత్వం అంతా వచ్చి మా డాక్యుమెంట్స్ అన్నీ మీకు చూపించి ఈ రెండింటి విషయంలో న్యాయం చేయాలనేది ఆమెను రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఇంతమందిలో గ్రీవెన్స్ సెల్లో మాట్లాడడానికి టైం ఉండదు కాబట్టి సపరేట్ మాకు టైం ఏమనేది మేము రిక్వెస్ట్ చేసి తీసుకుంటాం. ఇప్పుడు ఓకే, అయితే ఇక్కడ వీళ్ళ రూపకల్పన మాత్రం కొంత సిస్టమేటిక్గానే వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ గ్రీవెన్స్కు వెళ్ళిన తర్వాత ఇంతమందితోటి మాట, ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య, ఎందుకంటే వారి జీవన స్థితిగతులు కూడా చాలా అధ్వాన పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. అన్నిటికంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రయారిటీని దృష్టిలో పెట్టుకుంటే రేపు సమీకృత భవనం పక్కనే ఉండాల్సినటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళను అక్కడి ప్రాంతానికి దూరం చేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి మరికొంతమంది ఇక్కడ నేతలు ఉన్నారు. అసలు చెప్పండి, ఇప్పటి వరకు వీళ్ళందరికీ న్యాయం జరగడానికి ఒక్కొక్క రూపకల్పన మాత్రం జరుగుతూనే ఉంది. ఇక్కడ నాయకులతో పాటు మీ కార్మిక సంఘాల నాయకులు కూడా ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది ఇది ముందుకు వెళ్ళాలంటే? ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, కార్మికులుగా మీ ఆలోచన విధానము ప్లస్ మీ టీం ఆలోచన విధానం ఎట్లున్నది? ఇక్కడ ఈ విధంగా ఇంత జాప్యం చేసిన తర్వాత కూడా ప్రభుత్వాలు మరి ముందుకు రాకుండా ఉంటే దాదాపుగా సుప్రీంకోర్టు చెప్పినటువంటి దాన్ని కూడా అమలు చేయకపోతే కార్మిక వర్గం మరి ఇంకా పెద్ద ఎత్తున ఏం చేయాలనో ఆలోచనలో ఉన్నారు. కాబట్టి దాన్ని తప్పకుండా ఆడికి పులి స్టాప్ పెట్టి 3,318 మందికి వాళ్ళకు ఉన్నటువంటి పట్టాలు వాళ్ళకి ఇచ్చి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మిక భవనాన్ని తప్పకుండా కట్టి దాన్ని వాళ్ళు చేసినటువంటి తప్పులను దిద్దుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఆ విధంగా కార్మిక వర్గానికి న్యాయం జరిగే విధంగా అందరూ సమిష్టిగా చేసుకొని ఈ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మా ఏఐటీసీ తరఫున, సిపిఐ పార్టీ తరఫున మేము కోరుతాం. ఓకే, ఇప్పుడు ఈ అజంజాహి మిల్లు సమస్య అనేది ఇక్కడ ఒక మీ వరంగల్ ప్రాంతంకి ఇక్కడ ఉన్నటువంటి బాధితుల సమస్య కాకుండా ఇది కార్మిక లోకానికి ఒక ఛాలెంజింగ్. ఇప్పుడు మొత్తం ఇక్కడ ప్రపంచవ్యాప్త కార్మికులందరికీ కూడా ఒక ఛాలెంజ్. ఎందుకంటే ఒక సమస్య ఎక్కడున్నా అది దాని ఫలితాలు కూడా సక్సెస్ అయితే దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకుంటారు, ఫెయిల్యూర్ అయితే కార్మికుల ఫెయిల్యూర్ అని తీసుకుంటారు. ప్రభుత్వాల యొక్క స్థితిగతులు చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు మేడే వరకు మీరు డెడ్ లైన్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇంత ఛాలెంజింగ్గా తీసుకుంటున్నటువంటి మీరందరూ రాష్ట్ర స్థాయిలో దీనికి ఏమన్నా ఉద్యమానికి కార్యాచరణ చూపించబోతున్నారా? మొన్న మేడే వరకు ఏదేమైనా సరే మేము దాంట్లో అడుగుపెట్టి తీరుతాము, ఏం జరిగినా అన్నిటికీ సిద్ధంగా ఉన్నారని చెప్పి అంటున్నారు. ఇంకా మీరు ఏమైనా సమీకరించుకునేటువంటి ప్రయత్నాలు కార్మిక లోకాన్ని మేడే వరకు ఆ విధంగా అందరం కూడా కలిసి ముందుకెళ్ళాలి. దాని మీద మేడే రోజు నాడు తప్పకుండా ఆ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అక్కడ కార్మిక భవనం ఇటు ఈ విధంగా కార్మికులకు అందరికీ 318 మందికి వచ్చే విధంగా కృషి చేయాలి. అందరూ అన్ని వర్గాలను కలుపుకొని కార్మిక వర్గానికి న్యాయం జరగాలని చెప్పి, న్యాయం జరిగే విధంగా మేమందరం కలిసికట్టుగా పోరాటం సాగిస్తామని ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ. ఓకే, ఇక మీరు చెప్పండి అమ్మా. ఇప్పుడు నిన్నటి నుండి కూడా ఒక ప్రణాళిక ప్రకారం మీరు వెళ్తున్నారు. చాలా వరకు ఏంటంటే ఇప్పుడు 3 తరాల బాధితులు ఉన్నారు, ముసలి వాళ్ళు కూడా ఉన్నారు. నిన్న కొంతమంది చెప్పారు చిన్న పంచులు టిఫిన్ తీసుకుని వెళ్ళి మా నాన్నకు మన తాతలకు తీసుకుపోయినటువంటి వాళ్ళు కూడా బాధితులు కూడా వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళే ముసలోళ్ళు అయిపోయినటువంటి పరిస్థితి. అట్లాంటప్పుడు ఆ బాధితుల స్థితిగతులు ఎట్లున్నాయి, ఆ జీవన విధానం కూడా ఎంత ఇబ్బందికర పరిస్థితున్నాయి, మీరు దగ్గర నుంచి చూస్తున్నారు కాబట్టి ఇంకా ఏం చేస్తే వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాం అనుకుంటున్నారు? ముఖ్యంగా ఈ మిల్లుతోని అందరికి ఉన్న అనుబంధం చాలా గొప్పదండి. అందులోకి మేము మా అమ్మ నాన్నలకు టిఫిన్ తీసుకుపోయినప్పుడు అసలు అక్కడి వాతావరణం మామూలుగా ఉండేది కాదు. అక్కడ అందరు కలిసికట్టుగా కులమత భేదాలు లేకుండా అన్నదమ్ముల్లాగా ఎంతో కలిసిమెలిసి ఉండేటోళ్ళు. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం సడన్ గా మిల్లు బంద్ పెట్టి అందరి నోట్లో మట్టి పోసింది. ఆ క్రమంలోనే ఒక 134 మందిని అందులో ఉంచి మిగతా వాళ్ళని ఖాళీ చేయించి పంపించేస్తే వాళ్ళు అప్పటి నుంచి పోరాడుతారు దీని గురించి. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే అప్పుడు బట్టల మిల్లు బంద్ పెట్టేసిండ్రు. అప్పుడున్న వాళ్ళు అప్పుడే న్యాయం చేయలేరు, ఇప్పుడు కూడా చేస్తారని అయితే నాకు అనిపిస్తలేదు. ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్ల ముందు మనిషికి ఐస్ గడ్డ చేతిలో పెట్టిండ్రు, అది పట్టుకొని 10 మంది దగ్గర తిరిగేసరికి కరిగిపోయింది. ఇక ఆ కరిగిపోయిన ఐస్ గడ్డను పట్టుకొని మేము ఎక్కడ ఏడుస్తాము? వాళ్ళు మాత్రం న్యాయం చెయ్యరు. ఒకవేళ న్యాయం చెయ్యాలి అని అనుకుంటే వాళ్ళకి ఇది పెద్ద పని కాదు. కానీ వాళ్ళు మాత్రం
ఎలాంటి బాగుపడరు. ఇంతమంది ఏడుపు తాగి ఇంతమంది అది కాకుండా మీకు సమస్య పరిష్కారం దిశగా మీరు ఆలోచించాలి తప్ప మాటలతోటి పని అయ్యేటువంటి కాదు. ఎందుకంటే అట్లా అయ్యేది ఉంటే 23 ఏళ్ళ నుంచి ఎప్పుడూ అయిపోయేది. కానీ ఇప్పుడు మనం మాటలతోటి కాలయాపన కాకుండా తిట్లు శాపనార్థాలు కాదు, ఒక ప్రణాళికాబద్ధంగా ఒక కార్యాచరణ ప్రకారం వెళ్తేనే మీకు అనుకున్నది సాధ్యమైతే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఈ అమ్మ దాదాపు ఇప్పుడు వాళ్ళ స్థితిగతులు వాళ్ళ వ్యధలు చూస్తే చాలా దీనంగా అనిపిస్తున్నాయి. అమ్మ అసలు మీరు ఆజం జాహీ మిల్లు కూడా చిన్నప్పటి నుంచి టిఫిన్ తీసుకుని పోయారు మీ నాన్నకి ఇట్లా అని చెప్పి. మా తాత నుండి మా నాన్న వరకు నేను చిన్నప్పుడు 10 సంవత్సరాల నుండి ఆంజనేయ మిల్లులో రోడ్డు సరిగ్గా లేకపోయేటప్పుడు మేము గుట్టల తోవ కూడా లేకుండే టిఫిన్లు మోసుకుపోవడానికి నేను చిన్నతనంలో నేను మా తాతకు మా నాన్నకు ఇప్పుడు మా ఆయనకు కూడా తీసుకుపోయినా మిల్లు బంద్ అయ్యే వరకు. అప్పుడు కష్టపడి రోడ్లు లేకుండా కూడా ముందళ్ళకి వెళ్ళి నడుచుకుంటా మేము స్థలంలో మేము జీవించినాము. అప్పుడు ఆ స్థలం కాకుండా మాకు వేరే దిక్కు ఇస్తానంటే మేము ఒప్పుకుంటామా? మా స్థలం వాళ్ళు కట్టిన దారం వచ్చి దారాలు తయారు చేసి ఆంజనేయ మిల్లులో అట్లాంటప్పుడు మరి కార్మికులకు పొట్ట కొడతారా చెప్పండి? అందుకనే మాకు అక్కడనే స్థలం కావాలి. మాకు వేరే దిక్కు ఇష్టం మేము వెళ్ళము. మేము మా నాన్న మా తాతలు సంపాదించిన పని చేసిన ప్రాక్టీ అది. అక్కడే కావాలి మాకు స్థలము. దయచేసి రాజకీయ నాయకులు అందరూ మరి దీనికి మద్దతు ఇచ్చి మాకు న్యాయం జరిపించాలని కోరుతున్నాను. మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు ఇక్కడ కార్మికుల బాధలు ఒక్కొక్కది ఒక్కొక్క బాధలు ఉన్నాయి. మీరు ఎట్లాంటి దాని అనుబంధం ఉంది మీకు? సమస్యలు ఉన్నాయండి, చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే మా ఆయన 2080లో చచ్చిపోయాడు. 81లో మా ఆయన చచ్చిపోయాడు. మా ఆయన చనిపోయిన తర్వాత మా పిల్లలు చిన్న పిల్లలను వదిలిపెట్టి నేను ఆంజనేయ మిల్లులో డ్యూటీలో ఎక్కిన. ఇక్కడ 83లో ఎక్కి ఇక మళ్ళీ తర్వాత ఏమైందంటే 2002లో దిగినాం. 2002లో దిగిన తర్వాత 2003లో ఇప్పుడు మన కేసు వేసింది. అప్పటి నుంచి ఈ కేసు నడుస్తుంది. తిరుగుతూనే ఉన్నాం. చిక్కుడు పవాకరు తీసుకుపోతూనే ఉంటాడు, పెడితేనే ఉంటాడు. ఆఖరికి ఆదినారాయణ పవాకరు వీళ్ళందరూ మమ్మల్ని కొంప ముంచిండ్రు. పోతే ఆయన పేరేంది కాదు మనకు ఆ కార్లు చేసిన ఆయన కాదు ఆయన వాళ్ళంతా గోస పెట్టుకొని మా పైసలు ఎక్కడనో అడవిలు ఇస్తానంటే పిల్లలు కూడా సరిగా పోతలే వాళ్ళకు మామూలుగా గండ్ల చోరి ఆ అడవికి మాకు ప్లాట్ నెంబర్ ఇచ్చిండ్లయ్యా. మరి ఏ అడవిలో పోవాలి? మళ్ళా దానికి చెప్తానా? ఇగో అడవి నా ప్లాట్ నెంబర్ ఇస్తే ఎటో కాడ పోతాం కానీ ఆ ప్లాట్ నెంబరు తీసుకొని ఆ సర్వే నెంబర్ ఎంత వచ్చిందంటే 99 వచ్చింది. ఏది మేము జాగా చూడలేదు, అది చూడలేదు, అడవికి ఇచ్చిండు. ఎవరు చిక్కుడు పవాకరు గుట్టలు. చెప్పండి అమ్మా, ఇప్పుడు నిజంగా మీ సమస్యలు ఏంది అసలు ఇప్పటి వరకు ఎట్లుంది పరిస్థితి? మీకు ఇప్పుడు మడిపల్లిలో కాకుండా మీకు ఎక్కడ ఉంటే బాగుంటుంది? 2014 నుంచి చిక్కుడు ప్రభాకర్ని ఎన్నుకున్నాం. 2014 నుంచి చిక్కుడు ప్రభాకర్ని ఎన్నుకున్న తర్వాత ఇంత దూరం తీసుకొచ్చిండు మంచిగానే. తర్వాత తీరా దగ్గరికి వచ్చినాక మాకు అన్యాయం చేసి జరిగిపోయిండు. మాకు అప్పటి నుంచి మాకు ఇప్పటిదాకా తిరుగుడే సరిపోతుంది. ఏ నాయకులు కూడా మాకు న్యాయం చేస్తలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాల దగ్గర అవుతుంది. ఇప్పుడు కూడా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం స్పందన ఏం దొరకలేదు. మరి ఇప్పుడన్నా ఇప్పుడు మా బాధలు చూసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటాను. చెప్పండి, ఎట్లాంటి ఆలోచన ఉంది ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులను బట్టి? అమ్మించి గొంతు కోసిన కార్మికులని ఈ నాయకుల మీద మేము ఆధారపడి ఉన్నాము. మాకు ఏమో అది లేకుండా చెట్టుకోడు పుట్టకోడు అయిపోయిండు. ఇప్పుడు అన్నసుత 100, 130 మంది దాకా చనిపోయిండు. 318 మందికి. మాకు ఖచ్చితంగా ఇక్కడనే ఆజంజాయి మిల్లు స్థలం లోపలనే ఇవాళ మా పిల్లలు చాలా అవస్థ పడతారు. ఇప్పుడు మీకు అందరూ ఖచ్చితంగా మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి అన్నటువంటి నేపథ్యంలో కొంత మీకు మధ్యలో తప్పుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మిమ్మల్ని నమ్మించి మీరే చెప్తున్నారు, నమ్మించి గొంతు కోసినటువంటి పరిస్థితులు ఉన్నాయని అనుకుంటారు. ఇప్పుడు నిజంగా మళ్ళీ ఇట్లాంటి ఒక మూమెంట్ తీసుకోవాలంటే ఒక నమ్మకమైనటువంటి వ్యక్తులు మీతో నడవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీకోసమే పనిచేసేటువంటి వాళ్ళైతే కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఎవరైనా నమ్మేటువంటి పరిస్థితుందా? మరి డైరెక్ట్ ఎట్లాంటి ఆలోచనతో వెళ్తున్నారు మీరు? అందరినీ నమ్మి మేము ముసలి ఆయన కట్టెపట్టుకున్న కాడికి వచ్చింది మా పరిస్థితి. ఇప్పుడు అఖిల పక్షాలని అన్ని కులాలను కలుపుకొని మేము పోరాటంలో ముందు పోతాను. ఇప్పుడు అధికార పార్టీ గారు ప్రతిపక్షం గారు మావోయిస్టులు సపోర్ట్ చేసి మాకు లెఫ్టిస్టులు రైటిస్టులు ఇన్ని పార్టీలు ఉండగా చూద్దా మమ్మల్ని ఇంత మోసం జరిగింది. మాకు
జిల్లా కోర్టు ఇచ్చింది మాకు, హైకోర్టు ఇచ్చింది, సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇక మేము ఐక్యరాజ్య సమితికి పోవాలా, ఎక్కడ పోవాలి? మేము కేసీఆర్ అక్కడ తీసుకుపోయినప్పుడు మేము ఆ ఢిల్లీలో గల్లీలో పొంటి పడినాం వారం రోజులు. హోమ్ మినిస్టర్ శివరాజ్ పాటిల్కి అప్పుడు ఇచ్చినాం కాంగ్రెస్ హయాంలో. ఇక మేము ఎర్రం నాయుడును కలిసినాం. ఇంకే పని కావాలా? గల్లీలో లేదా, మాకు ఢిల్లీలో లేదా? వీడు బతుకు బస్ స్టాండ్ అవుతుంది కార్మికులు. అది హోటల్లో తినాలి, సారా చెటాకార అన్నట్టు రాజకీయ నాయకుడు అవకాశానికి వాడుకుంటాను, ఇదిలి పెడతాను తప్ప కార్మికునికి మాత్రం ఇంతవరకు పుట్టలేదు అనుకుంటాను నేను. 6 ఎమ్మెల్యేలు అయింది ఇప్పుడు. మిల్లు పేరు చెప్పుకోండి ఏంటండి అండి, ఓట్లకే మిస్గైడ్ అంతా. ఎంత ఘోరం అంటే చాలా దీనావస్థలో ఉన్నాము. ఇవాళ ఒక్కొక్కరు ప్లాట్ఫారం పండి పంటాను, మంచాలలో పన్నారండి కొంతమంది. వాళ్ళ పిల్లలు చూస్తలేరు, ఏ పోరా అని తంతాను ఒక్కొక్కరిని. జీవితాలు ఆగమైపోయినాయి. ప్లాట్ రేషన్ కాడ మా వాళ్ళే ఉంటారు, 5-6 వీని రూపాయి వాని రూపాయి బార్ల షాపుల కాడ. నేను కార్మికుని అంటే ఏం చేస్తారు సార్? వాడు ఏం చేస్తారు? అటువంటి పరిస్థితి తెచ్చిన రాజకీయ నాయకులు. ఈ రాజకీయ వ్యవస్థే నాశనం కావాలి, రాష్ట్రపతి పాలన కావాలి మా అభిమానం. ఈ రాజకీయం ఉన్నన్ని రోజులు ఈ కార్మికులు ఎవరు బాగుపడరు, దేశం చూదా బాగుపడదు. వీళ్ళకి ఎందుకండి 1 లక్షలు 10 కార్లు? ఎవడు ఓటేసినప్పుడే మాకు దిక్కుతాను, మళ్ళీ 5 ఏళ్లకు మళ్ళీ పోతే మళ్ళీ వీడేవాడు వాడేవాడు. ఇదే పరిస్థితి అని. అర్ధరాత్రి స్వతంత్రం ఎందుకు వచ్చింది? తెలియకల్లోడే జెండెక్కించండు. కార్మికుడు అనుకున్నాడు, వాడు తెల్లారు లేతే ఏమన్నాడు 15 ఆగస్టు అన్నాడు. వీళ్ళు వేసే వరకు ఆయన ఎక్కించు. తర్వాత మేడ అన్నాడు, మళ్ళీ 2 గంటలు లేచింది. మన ఎటుపోతుందిరా? ఆ ఒక్కరోజే కదా విశ్రాంతి దొరికేది. ఇక మళ్ళీ మన సెప్టెంబర్ 17 అన్నాడు, వాడు 3 గంటలు. ఇదే పరిస్థితి. వాళ్ళు లేనోళ్ళు లేనట్టే ఉంటాను. పెట్టుబడిదారు వారు రాజకీయంగా పెట్టుబడి పెట్టి వాళ్ళు బాగుపడతాను, కానీ కార్మికులకు ఎవరు లేరు. ప్రతి ఒక్కరు బాగుపడ్డాడు ఆజంజా మిల్లు మీద. ఏంది వ్యవస్థ? అంతమందించాలి ఇది వ్యవస్థ. ఎన్ని రోజులున్నా ఇది చాలా కష్టాలు, కన్నీళ్ళే కదా. దీన్ని చార్చేటోడు పడుతుంది. ఆ దేవునికి ఆ శివుడికి 3వ కన్ను తెస్తే ఏమన్నా మేము బాగుపడతాం కావచ్చు, కానీ లేదు. ఇక ఇంత చూద్దా 100-150 మంది ఇట్లనే చచ్చిపోతారు, అయిపోతారు కథం. ఓకే, ఇక్కడ వీళ్ళ ఆవేదన చూస్తుంటే చాలా అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి. ఒకసారి చెప్పండి, మీకు సమస్య ఏంది అసలు? మీకు ఎట్లా అనిపిస్తుంది? మేము 318 మంది ఉంటుంది. దీని లోపలికి 120 మంది చచ్చిపోయినారు. ఉన్నోళ్ళు కూడా చావుకు దగ్గర పడతారు. ఇక మేము చచ్చినకి ఇస్తారా వీళ్ళు మాకు? ఈ ప్రతి రాజకీయ నాయకుడు మా దగ్గరకు వచ్చి నిలబడి, కడియం శ్రీహరి కూడా చాలామంది, బసరా సారయ్య గారిని కూడా కలిసినాం, ఈ మొన్న కలిసినాం. సీఎం దగ్గర కూడా చాలాసార్లు పోయినాం. కొండమూరుల ఇంటికి పోయినాం. కొండమూరుల ఇంటికి పోతే కూడా కొండ సురేఖ 4 నెలలు మంచిగానే మాట్లాడింది. నేను కలెక్టర్ అమ్మ దగ్గర మాట్లాడతా, ఈడ మాట్లాడతా, ఆడ మాట్లాడతా అని మాకు అవకాశం ఇచ్చింది. 4 నెలల తర్వాత ఆమె ప్లేట్ మార్చింది. ఏమనంటే మీరు అమ్ముకున్న మాకు భూమి ఎక్కడ ఇచ్చిండు, మేము ఎక్కడ అమ్ముకున్నాం. భూమి ప్రభుత్వం అయితే మా పైన రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా, మేము అమ్ముకున్న చూపెడితే ఆమె కాళ్ళు మొక్కి ఆమెకే పైపుతాం మొత్తం కంప్లీట్గా. ఇటువంటి పరిస్థితులలో మమ్మల్ని వాడుకున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా అది హెడ్ పోస్ట్ ఆఫీస్ కూడా మాట్లాడిండు, పోచమైదాన్లో మాట్లాడిండు, కాశీబుగ్గలో మాట్లాడిండు, కిలావరంగల్ బండ మీద కూడా ఆయన మిల్లు సమస్యను మాట్లాడుకుంటూ వాళ్ళకి న్యాయం చేస్తూ ఉన్నాడు. మేము కోరేది ఒకటి ఏంటంటే, ప్రభుత్వం రావాలంటే మేము కూడా సహాయపడ్డాం. మేము కూడా పోయినాము, ఆ నియోజకవర్గంలో ఉండి గెలిపించినాము. మాకు దాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా కానీ ఆయన మాట నిలబెట్టుకొని మా ప్లాట్ మాకు ఇప్పాల్సింది కంపల్సరీ. ఓకే, ఇక్కడ కార్మికుల మాటలు వింటే చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులకు దారితీస్తున్నాయి. ఎందుకంటే ఏ వ్యవస్థ మీద నమ్మకం లేదు. వాళ్ళు ఎక్కని గడప లేదు, తొక్కని ఆఫీసు లేదు. ఎక్కడికి వెళ్ళినా కానీ తమకు న్యాయం అనేది జరగలేదు. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎవరెవరు ఉన్నారు, ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి దృష్టిలో ఉన్నది అప్పట్లోనే కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి శివరాజ్ పాటిల్ని కూడా మేము కలిసామని చెప్పి అంటున్నారు. అయినప్పటికీ కూడా న్యాయం జరగలేదు. సాక్షాత్తు దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పటికీ కూడా ఇక్కడ న్యాయం జరగడం లేదంటే ఇంకా ఎక్కడికి వెళ్ళాలి? ఇంకా ఐక్యరాజ్య సమితికి వెళ్ళాలన్నటువంటి ఒక ఆలోచన ఇది చాలా తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది. కార్మిక లోకము ఏకమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది కార్మిక వ్యవస్థకు మొత్తం ఇది ఒక ప్రశ్నగా, ఇది ఒక సవాల్గా మారుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దేశంలోనే ఒక గుర్తింపు పొందినటువంటి అజంజాహి మిల్లు ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తుల్ని చేసింది. అట్లాంటి మిల్లు ఇక్కడ మూతపడ్డ తర్వాత వాళ్ళని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు వాళ్ళు సవాల్ విసురుతున్నారు. ఇప్పుడున్నటువంటి ఏ రాజకీయ నాయకుడి వల్ల మాకు న్యాయం జరగడం లేదు, ఇక్కడ ఖచ్చితంగా అసలు పరిపాలన ఉందా, రాజకీయ వ్యవస్థ ఏం చేస్తుంది, అధికారులు ఏం చేస్తున్నారు, పట్టించుకునేటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయన్నటువంటి ప్రశ్న తలెత్తుతుంది. అన్నిటికంటే మించి ఇక్కడ రాజకీయ వ్యవస్థ పనిచేయడం లేదన్నటువంటి ఒక నమ్మకం మాకు లేదు. కాబట్టి రాష్ట్రపతి పాలన విధించాలన్నటువంటి ఒక ఆలోచనలకు వచ్చిందంటే ఎంత తీవ్ర పరిస్థితులు ఉన్నాయో ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో అజంజాహి మిల్లు మూతపడింది కాబట్టి మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో మళ్ళీ తమకు బాధితులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం కూడా అదే కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తమ హామీలు నెరవేర్చి తమకు న్యాయం
చేస్తారనే ఒక నమ్మకం మాకు ఉందన్నటువంటి ఒక ఆలోచన మాత్రం చేస్తున్నారు. ఇది చివరికి మే డేకి డెడ్ లైన్ గా దీన్ని విధించుకున్నారు. అప్పటి వరకు ప్రభుత్వమే కదిలి తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పి అంటున్నారు. ఒక్కొక్కరు చెట్టుకోరు పుట్టకోరు రైల్వే స్టేషన్ల పంటి అడుగు తినేటువంటి పరిస్థితి తనకు వస్తుంది. తమ పిల్లలు కూడా తమను చూసుకోవడం లేదు. ఇక్కడ వృద్ధాప్యంలోకి వచ్చినటువంటి తాము మేము కార్మికులుగా ఉన్నప్పుడు ఎంతో మందికి అన్నం పెట్టాం, కానీ మాకు తిండి పెట్టేటువంటి నాదులే లేడన్నటువంటి ఒక ఆవేదన ఆందోళన వీళ్ళలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇక్కడ అజంజాహి మిల్లుకు సంబంధించినటువంటి బాధితుల గోడు పట్టించుకొని వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి ఒక డిమాండ్ ప్రస్తుతం వరంగల్ కలెక్టరేట్ లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ కలెక్టరేట్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.